హాయ్, ఎలా ఉన్నారు? మనం ఇంట్లోనే ఇన్స్టెంట్గా ఇలా బాదంగిరి పొడి ప్రిపేర్ చేసుకుని ఉంచుకుని ఉంటే ఈ సమ్మర్లో మనకి ఎప్పుడైనా కూల్గా తాగాలనిపిస్తే వెంటనే 5 నిమిషాల్లో ఇలా బాదంగిరి ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అలాగే ఈ బాదంగిరి పిల్లలకు కూడా చాలా మంచిదండి. బాదం వల్ల పిల్లలకి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. బాదం తినడం వల్ల మనకి నీరసం రాకుండా చాలా హెల్తీగా ఉంటుందండి ఈ సమ్మర్లో. అయితే ఈ బాదంగిరి పొడిని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకుని మనం ఇంట్లో స్టోర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ నా వీడియోకి చిన్న లైక్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద దలసరిగా ఉన్న ఒక పాన్ పెట్టుకోండి. దానిలోకి 1 కప్పు బాదం గింజల్ని యాడ్ చేయండి. ఈ బాదం గింజల్ని మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మనం దలసరిగా ఉన్న పాన్ తీసుకోవడం వల్ల బాదం పప్పులు అనేవి లోపల వరకు బాగా వేగి ఈ బాదంగిరి టేస్ట్ చాలా బాగుంటుందండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నామంటే బాదం పప్పులు పైన మాడిపోతాయి, లోపల వేగం. అప్పుడు బాదంగిరి టేస్ట్ మొత్తం మారిపోతుందండి. అటు ఇటు ఇలా కలుపుకుంటూ ఈ బాదం పప్పుని ఫ్రై చేసుకోవాలి. చూడండి, పైన ఉన్న పొట్టు అనేది మనకి కాస్త బ్రౌన్ కలర్లోకి మారింది కదా. అప్పుడు మనం 1/4 కప్పు పిస్తా పప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇంకో 1/4 కప్పు జీడిపప్పును కూడా యాడ్ చేసుకోండి. ఈ రెండు యాడ్ చేసుకోవడం వల్ల బాదంగిరి టేస్ట్ మరింత బాగుంటుందండి. వీటిని కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పప్పులు లోపల వరకు వేగి బాదంగిరి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిస్తా జీడిపప్పు వేసిన తర్వాత ఒక 10 to 5 minutes వరకు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ మనకి పాన్ హీట్ అయ్యి ఉంటుంది. ఈ బాదం పప్పులు కూడా ఫ్రై అయ్యి ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయనవసరం లేదు. ఇప్పుడు దీనిలోకి ఒక 6 యాలకుల్ని యాడ్ చేసుకోండి. ఈ యాలకులను కూడా కాసేపు ఒక 2-3 minutes అలా ఫ్రై చేసాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ పప్పులకున్న వేడిని బట్టి యాలకులు కూడా మనకి హీట్ అయిపోతాయి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత బాదం చల్లారేలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి 1 కప్పు పంచదారని యాడ్ చేసుకోండి. 2వ కప్పులో 1/4 కప్పు వెల్తిగా పంచదారని యాడ్ చేయండి. ఇదే ప్లేస్లో మీరు బెల్లాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. బట్ బెల్లం యాడ్ చేయడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇప్పుడు దీన్ని మెత్తగా పొడిలా చేసుకోండి. ఇలా మెత్తగా పొడిలా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేయండి. పసుపు యాడ్ చేయడం వల్ల బాదంగిరి కలర్ మారుతుంది. అదేవిధంగా పసుపు హెల్త్కి కూడా మంచిది కాబట్టి 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయండి. పసుపు ఏమాత్రం స్మెల్ రాదండి, మీరు కంగారు పడిన అవసరమే లేదు. ఇప్పుడు బాగా చల్లారిన ఈ బాదం జీడిపప్పు పిస్తాల్ని వీటిలో యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకోండి. మరీ మెత్తగా అవసరం లేదు, కాస్త బరగ్గా ఇలా పొడి చేసుకుని ఉంచేసుకోండి. ఈ పొడినంతా ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకుని నేను మొత్తం పొడంతా బాగా కలిసే వరకు కలుపుకుంటున్నానండి. చూడండి, ఉండలు లేకుండా మొత్తం పొడంతా ఇందులో వేసుకుని మొత్తం పొడినంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బరగ్గా ఉండడం వల్ల మనం బాదంగిరి తాగినప్పుడు కాస్త పలుకులుగా ఉండి టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఈ పొడిలోకి 1/4 కప్పు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోండి. మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేసేయండి. మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వల్ల ఈ బాదంగిరి ఇంకా చిక్కబడి టేస్ట్ చాలా బాగుంటుందండి. నేనైతే 1/4 కప్పు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుని ఈ మిల్క్ పౌడర్ మొత్తం ఈ పొడిలో కలిసే వరకు బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక డబ్బాలోకి స్టోర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి 2-3 months పాటు బాదంగిరి ఎప్పుడు కావాలంటే అప్పుడు కలిపేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక 1/2 లీటర్ పాలను పెట్టుకున్నాను. ఈ పాలని కాస్త మరగనివ్వాలండి. అప్పుడే బాదంగిరి టేస్ట్ బాగుంటుంది. అదేవిధంగా మనం తీసుకున్న పాలు చిక్కగా ఉండాలి. ఇలా పాలు పొంగిన తర్వాత మనం తీసుకున్న బాదం పొడిని ఒక 4 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి. ఈ బాదం పొడి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes పాటు ఈ పాలను మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ పొడి ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. బట్ 4 టేబుల్ స్పూన్లు అయితే నాకు సరిపోయిందండి. ఇలా ఒకసారి పొంగు రానిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ బాదంగిరిని మీరు వేడివేడిగా అయినా తాగొచ్చండి. అలాగే కూల్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకునైనా తాగొచ్చు. ఇలా పొడి ప్రిపేర్ చేసుకుని మనం పిల్లలకి డైలీ ఇచ్చే పాల్లో కలిపిచ్చామంటే చాలా హెల్తీగా ఉంటారు. అలాగే చాలా టేస్టీగా కూడా తాగేస్తారండి. ఇలా వేడివేడిగా బాదంగిరినైనా తాగొచ్చు, లేదంటే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్ చేసుకునైనా తాగండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బాదంగిరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా చూసేసాం కదా. ఈ బాదంగిరిలో కాస్త పప్పులు యాడ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేసేయండి. థ్యాంక్ యూ.